నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరం రోజులు కావచ్చింది। ఈ ఒక సంవత్సరం రోజుల్లో ఎవరైనా ఒక వ్యక్తి అత్యధికంగా సోషల్ మీడియాలో ట్రోల్ కాబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే రాజకీయాల్లో అది మన మంత్రి గారైనటువంటి రామానాయుడు గారు। ఆయన చేసిన పాపం ఏందంటే ఎన్నికలకు ముందు ఏమన్నాడు చూడండి। మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో 15,000 మళ్ళీ చెప్తున్నా చూడండి, రాసి పెట్టుకోండి మళ్ళీ 15,000 మీకు 18,000 రాసి పెట్టుకోండి। ఇంక మళ్ళీ ఒక అమ్మాయి ఇచ్చింది, అమ్మాయికి 15,000 మరి ఆశీర్వదించండి। ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకొల్లు నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి రామానాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అనేసి హామీ ఇచ్చాడని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఈయన్ని ట్రోల్ చేయడం జరిగింది। రామానాయుడు గారు ఏ విషయం మీద అయితే ట్రోల్ అయ్యాడో రామానాయుడు గారు ఎంత గట్టిగా కూటమి నాయకుల్ని నమ్మాడో ఆ రోజు రానే వచ్చింది। ఈ రోజు తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం కూడా చుట్టడం జరిగింది। మొదట్లో ఏమన్నాడు చూడండి, 4,000 రూపాయలు పెన్షన్ అని చెప్పాడు। 4,000 పెన్షన్ అనేది ఎప్పటి నుంచో ఇస్తున్నారు। జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నా ఎక్కువ మందికి 1వ తారీఖునే 4,000 రూపాయలు ఇక్కడ బ్రాకెట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాలంటీర్ల సహాయం లేకుండా ఇంటికి చేరుస్తున్నారు। ఈయన్ని ఇంత పెద్ద మనిషిని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పడిపోయి ఎలా గెలవాలి, నెక్స్ట్ ప్రతిపక్ష హోదా ఎందుకు కోల్పోయారో కూడా ఆలోచించకుండా ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టడము, ఇలా కమెడియన్ లాగా కామెడీ చేయడము। ఇలా చూడండి ఏం చేస్తాడో। ఆ వీడియో ఎంత వైరల్ అయిందో, ఆ వీడియో ఎంత ట్రోల్ అయిందో, కానీ ఈ వీడియో జబర్దస్త్ స్కిట్ల కన్నా ఎక్కువగా ట్రోల్ అయింది। ఈయన రావడము, బెంగళూరు ప్యాలెస్ నుంచి రావడము, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడము, ఎవరైనా చనిపోయిన కార్యక్రమానికి వచ్చినా ఇదే డ్రామా ఆడతాడు, ఎవరైనా పెద్ద మనిషి ఫంక్షన్కి వచ్చినా ఇదే డ్రామా ఆడతాడు, ఎవరికైనా పెళ్లి కార్యక్రమానికి వచ్చినా ఇదే డ్రామా ఆడతాడు, ఏదైనా పొలిటికల్ ప్రెస్ మీట్ అయినా ఇదే డ్రామా ఆడతాడు। ఇదే వీడియోను ఇదే డైలాగులను పదే 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 చెప్పి కామెడీ చేశాడు చూడండి। అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు, అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు, నీకు 15,000 చిట్టి తల్లి డ్రామా। జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు పిలుచుకోరండి, మీ ఇంట్లో కూడా లబ్ధిదారులు ఉంటే తీసుకోరండి। 15,000 రూపాయలు నిజంగానే ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు। కొంచెం కూడా మీకు ఓపిక లేదు, మీరు చేసిపోయినటువంటి అప్పులకు వడ్డీలు కట్టలేక, మీరు అసలు దేని తాకట్టు పెట్టారో తెలియక, ఎవరెవరికి ఎంత వడ్డీలు కట్టాలో తెలియక కొంచెం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తూ ఈ రోజు మొదలు పెట్టారు అమ్మకు వందనం కార్యక్రమం। చూడండి ఈయన కామెడీ చూడండి। ఆ చిట్టి తల్లికి నిజంగా అర్హత ఉంటే ఈ రోజు తీసుకెళ్లి ఆ 15,000 రూపాయలు దగ్గరుండి ఇప్పించి రండి జగన్మోహన్ రెడ్డి గారు। ఇటు 15,000 ఇటు 15,000 వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కానీ ముందర ఉన్నటువంటి ప్రజలు కానీ ఈయన్ని కానీ నమ్మితే ఇట్లాంటి కామెడీ స్కిట్లు చూడవలసిందే। కానీ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మీరు ఓట్లేసిన దానికి మేనిఫెస్టోలో ఏమి పెట్టారో, సూపర్ 6 అని ఏం చెప్పారో ఈ రోజు అమ్మఒడి అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు। సో జగన్మోహన్ రెడ్డి గారి కామెడీ స్కిట్ చూశారు కదా, ఇక మీదట జగన్మోహన్ రెడ్డి గారు కామెడీ చేసే అవకాశం లేదు। 67.27 లక్షల మందికి నేడు తల్లికి వందనం, తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేడు రూపాయలు 8,745 కోట్లు జమ। కూటమి నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొత్త డ్రామాతో ముందుకు వస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు। ఇంత అమౌంట్ కాదు, ఇంతమంది లబ్ధిదారులు కాదు, వాళ్ళు ఈ 8,745 కాదు 88,745
145 కోట్లు ఇచ్చినా కూడా తప్పు అంటారు. ఎందుకంటే వాళ్ళకు లెక్కలు తెలియదు. వాళ్ళ పనే పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాలి, కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా జనాల్లో పలచన చేయాలని. సో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మాటలు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మాటలు కానీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మాటలను కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి నాయకులు కానీ ఎవ్వరూ పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే జనాలే ఆయన్ని పట్టించుకోవడం మానేశారు. మీ పని మీరు చేసుకొని వెళ్ళండి. సో ఈ రోజైతే తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా 8,745 కోట్ల రూపాయలు జమ కాబోతుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే 24.65 లక్షల మంది లబ్ధిదారులు అధికము. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అమ్మఒడి కార్యక్రమం కన్నా దాదాపు 25 లక్షల మందికి ఒక సర్వే చేసి ఎవరెవరికైతే అర్హతలు ఉందో కులము, మతము, ప్రాంతము చూడకుండా, ఏ పార్టీకి ఓట్లు వేశారని కూడా చూడకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఒకటే ప్రామాణికంగా ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు ముఖ్య పథకమైనటువంటి తల్లికి వందనం అమలుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పెంపు 4,000 రూపాయలు పెంచారు, ఆల్రెడీ అందుతా ఉంది. అన్నా క్యాంటీన్లు పేదవాడికి 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెడతా ఉంది. మెగా డిఎస్సి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక ఎగ్జామ్ కూడా జరగబోతుంది, త్వరలో నియామకాలు కూడా జరగబోతుంది. దీపం 2 పథకం కింద ఉచితంగా సిలిండర్లు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే ఇటువంటి పథకాలన్నీ అమలవుతున్నాయి. దయచేసి ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఈ జగన్మోహన్ రెడ్డి కామెడీ స్కిట్లు మీరు నమ్మకండి. కూటమి ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చిందో, ముఖ్యంగా సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి ఒక్క హామీని నెరవేర్చే దిశగానే ముందుకు వెళ్తుంది. ఒక సంక్షేమం అనే కాదు, అభివృద్ధిలో కూడా దూసుకెళ్తుంది. ఒక పోలవరం కావచ్చు, ఒక అమరావతి కావచ్చు, రాజధాని లేకుండా అనాథ రాష్ట్రంగా వదిలి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి కూడా దృఢ సంకల్పంతో ఉంది. సో ఎవ్వరు కంగారు పడకండి. మేనిఫెస్టోలో ఏమైతే హామీలు ఇచ్చారో ప్రతి హామీని 100% నెరవేర్చే దిశగానే అడుగులు వేస్తున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.